హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రైల్వే స్టేషన్ చూస్తుంటే నాకు చాలా మంచిగా చాలా నీట్గా కనబడుతుంది. కానీ చూడండి, ఇంత నీట్గా చేసి పైన ఫ్యాన్లు వేసి జనాలు కూర్చొని వచ్చిన ట్రైన్ ఎక్కేసి ఎలా రా అంటుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం తుక్కు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ లేని విధంగా చాలా దరిద్రంగా ఉంటాయి మన రైల్వే స్టేషన్లు ఇండియాలో. మెయింటెనెన్స్ చేయక కాదండి, మెయింటైన్ చేస్తున్నారు. వస్తున్నారో స్వీపర్స్ పాపం వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కూడా. ఇక్కడే కాదు, విజయవాడ రద్దీగా ఉన్న ఏరియాలో, ఇది కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ చూసారు ఎంత నీట్గా ఉందో. ఒక్క కాగితం ముక్క కానీ ఒక ఇది కానీ లేదు, ఎంత నీట్గా ఉందో చూసారా. కానీ జనాలు వచ్చిన తర్వాత గుట్కా ప్యాకెట్లు వేస్తున్నారు, ఉమ్ములు వేసేస్తున్నారు, ప్లాస్టిక్ తెచ్చుకున్న అవన్నీ పాడేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అబ్బాయి ఎలా ఉంటే ఎంత బాగుందో మన దేశం. ఇక్కడ కూడా ఇది ఎక్కడ కాదండి, మన కాకినాడ రైల్వే స్టేషన్ ఎంత బాగా, నేనైతే చూడలేదు ఇప్పటికొచ్చి. ఎంత బాగా చేశారంటే నాకు చాలా ఇష్టమైంది. ఫ్యాన్లు ఉన్నాయి, మంచి మంచి స్టీల్ చైర్స్ వేసారు, ఎంత నీట్గా ఉన్నాయి చూసారా. ఎక్కడ కూడా చిన్న పేపర్ ముక్క లేదు. ఒకప్పుడు జపాన్ కంట్రీస్ వేరే కంట్రీస్ చాలా నీట్గా ఉంటాయి అనుకున్నాం కదా. కాదండి, ఇండియా మన భారతదేశం కూడా చాలా నీట్గా ఉంటుంది. కానీ మనమే ఉంచట్లేదు. నిజం చెప్పండి, ఎంతమంది మీరు తీసిన పేపర్ కానీ వాడిన బిస్కెట్ ర్యాపర్ కానీ డస్ట్బిన్లో వేస్తున్నారు. దయచేసి అలా చేయండి. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే మన దేశాన్ని కానీ శుభ్రంగా ఉంచుకుందాం. ట్రాక్ మీద కూడా డస్ట్ అస్సలు లేకుండా చాలా నీట్గా ఉంది. బాగుంది కదా. ఓకే, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇండియా డెవలప్ అవుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం అని. నా చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతూనే ఉంది, అభివృద్ధి అవుతూనే ఉంది. కానీ అభివృద్ధి అవుతున్న దేశం కింద ఎప్పుడు మారుస్తారు నాకు తెలియట్లేదు. అవునా కదా. భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు, కానీ చెందిసింది మన స్టేజ్కి మనమే రప్పించుకోవాలి. దయచేసి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిద్దాం. ఓకేనా, ఉంటానండి, నమస్తే.